नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ఆర్జేడీగా ప్రమోషన్ ఇచ్చినటువంటి మన మోదీ గారికి, అదేవిధంగా మన డీసీపీ సాయి శ్రీ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్కి, లేకుంటే ప్రెసిడెంట్స్కి, మన స్టాండింగ్ కమిటీ మెంబర్ ఉండేంతకుముందు ఏసీపీ గారు ఉన్నారు. అదేవిధంగా మన అంగన్వాడీ టీచర్స్కి, సెక్రటరీస్కి, ఆశా వర్కర్స్కి, కి మీ అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు విమెన్ కమిషన్ మరి మహిళలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల పైన, అదేవిధంగా మహిళలకు రక్షణ కవచాలుగా ఉన్నటువంటి యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు తెలియజేయాలని ఒక ఆలోచనతో, అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఒక ఆలోచనతో మేము రంగారెడ్డి జిల్లాకు రావడం జరిగింది. మరి ఇది చాలా ముందు నిర్ణయాలను అమలు చేసే విధమైనటువంటి హక్కు, మనం ఇష్టం వచ్చినటువంటి జాబ్ చేసుకునేటువంటి హక్కు, ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్స్ విమెన్ కోసం ఈ కాన్స్టిట్యూషన్లో పొందుపరచడం జరిగింది. అయితే నిజంగా కూడా ఇంత అడ్వాన్స్ అవుతా ఉన్నప్పటికీ కూడా ఇంకా కూడా మరి మెన్ ఏ విధంగా అయితే ఫస్ట్ సిటిజన్గా చూస్తూ ఉన్నారో అదేవిధంగా విమెన్ను కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కొన్ని అవకాశాలను ఉపయోగించుకొని ఈరోజు మహిళలు బాగా చదువుకుంటా ఉన్నారు, అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళ ఎఫిషియన్సీని కూడా ప్రూవ్ చేసుకోగలుగుతూ రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఆ విధంగా ప్రభుత్వాలు కూడా అన్ని రకాలైనటువంటి అవకాశాలని మనకు కల్పించడం జరుగుతుంది. మనం ఎంత అడ్వాన్స్గా ముందుకు వెళ్ళినా కూడా మరి పురుషులతో సమానంగా పనిచేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా మరి కొన్ని వివక్షలకు గురవుతూ ఉన్నారు. మరి పనిచేసే చోట అనుకోండి, నిత్యం జరుగుతున్నటువంటి హింస కానీ, దాడి కానీ, దౌర్జన్యాలు కానీ, లైంగిక వేధింపులు కానీ, నేరాలు కానీ, మరి ఇవన్నీ కూడా ఎదుర్కొంటున్నటువంటి మహిళలకు రక్షణ కల్పించడానికి ప్రభుత్వం అనేక చట్టాలు తీసుకొని రావడం జరిగింది. మారుతున్న సమస్యలకు తగ్గట్టుగా ఈ యొక్క చట్టాలు కూడా ప్రకటబందీగా అమలు చేయడానికి కొన్ని దాంట్లో మార్పులు కూడా ప్రభుత్వాలు తీసుకొని రావడం జరిగింది. దానికి సంబంధించి మన మాట్లాడినటువంటి సాయిశ్రీ గారు కానీ, మంజుషా గారు కానీ వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే వీటిపైన మనం పూర్తిగా అవగాహన కల్పించుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఫీల్డ్ లెవెల్లో మీరందరూ కూడా ప్రజలతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులుగా మీకు ప్రభుత్వం చేపడుతున్నటువంటి స్కీమ్స్, ఇప్పుడు స్కీమ్స్ పైన శ్వేత గారు చెప్పడం జరిగింది, ఐపీసీ సెక్షన్ పైన సాయిశ్రీ గారు, వెంకటరెడ్డి గారు చెప్పడం జరిగింది, అదేవిధంగా యాక్ట్స్ గురించి మన మంజుషా గారు చెప్పడం జరిగింది, చైల్డ్ అబ్యూస్ గురించి అనిత గారు చెప్పడం జరిగింది, డీడబ్ల్యూ గారు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్కీమ్స్ పైన వారు చెప్పడం. సో ఇవన్నీ కూడా ఏంటంటే కొద్దిగా మీకు తెలుసు, కానీ పూర్తిగా అవగాహన కల్పించాలి, మీ ద్వారా ఇంకా గ్రౌండ్ లెవెల్లో అందరికీ సహాయం అందించాలన్న ఒక లక్ష్యంతోనే ఈరోజు ఉమెన్ కమిషన్ మన జిల్లాకు రావడం జరిగింది. అయితే మహిళల రక్షణ కోసం, అభివృద్ధి సంక్షేమం కోసం చాలా సంఘాలు ఉన్నాయి, విమెన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, సోషల్ యాక్టివిస్ట్స్ ఉన్నారు, మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నారు. మీరు రంగారెడ్డి జిల్లాకు తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి వచ్చినటువంటి స్టేట్ కమిషన్, దాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి గారికి, ఇతర కమిషన్ మెంబర్స్కి, సెక్రటరీ ఉమెన్ కమిషన్కి, తర్వాత మన జిల్లా స్టాండింగ్ కమిటీ, మన డిఆర్ఓ, డిడబ్ల్యూకి, తర్వాత ఐసిడిఎస్కి సంబంధించిన అందరి స్టాఫ్కి, ఇతర మహిళలు ఎవరైతే వచ్చారో డిపార్ట్మెంట్ బయట నుంచి వచ్చిన వాళ్ళు, ప్రెస్కి, అందరికీ నమస్కారం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మేడం, వీ థ్యాంక్ మేడం, ఈరోజు వచ్చి ఇక్కడ రివ్యూ పెట్టారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఎనీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మనకు ఆల్మోస్ట్ ఆల్ ఉమెన్ చైల్డ్కి ఏవైతే రకరకాల ప్రొటెక్షన్స్ కానీ లేకపోతే వెల్ఫేర్ మెజర్స్ కానీ ఉన్నాయో అన్ని రకాల మెజర్స్, అన్ని రకాల ప్రొటెక్షన్ స్టాచ్యూటరీ కానీ లేకపోతే లీగల్గా కానీ అన్ని రకాలు ఇన్ ప్లేస్ ఉన్నాయి. బట్ వాటి ఎగ్జిక్యూషన్లో మేజర్గా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఇది కాన్స్టెంట్ రివ్యూ చేసుకుంటూ మనం ముందుకెళ్తే
ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము ఈ ఏవైతే వెల్ఫేర్ మెజర్స్ కానీ లేకపోతే ఏమైనా లీగల్ ప్రొటెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అదొక సొసైటీలో ఇన్స్టిట్యూషనలైజ్ అవుతుంది. సో ఆ ఇన్స్టిట్యూషనలైజ్ విధంగా మనం ముందుకు వెళ్ళాలంటే రెగ్యులర్ రివ్యూస్ అన్నీ జరగాలి. దాని గురించే ఒక పెద్ద వ్యవస్థ ఉంది మేడం. ప్రతి జిల్లాలో మనకు ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున DWO నుండి కింద అంగన్వాడీ టీచర్స్ వరకు ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిపార్ట్మెంట్. అందరినీ కూడా కోరుచున్నాము.